నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏందివయ్య. కష్టాలు మనుషులకు కాక మానవులకు వస్తాయా? మానవ మాతృడికి రాకూడని కష్టాలు ఇవి. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి. ఇలాంటి మాటలు మనం తరచూ వింటుంటాం, అంటూనూ ఉంటాం, అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. అసలు కష్టానికి నిర్వచనం ఏంటి? మనసుకు నచ్చనిది జరిగినప్పుడు, నచ్చినది లభించనప్పుడు, అనుకున్నది జరగనప్పుడు వచ్చే నిరాశను మనం కష్టం అనుకుంటున్నామేమో. ఇలా ఆలోచించగలిగితే కష్టం కేవలం ఇబ్బందిగా కనబడుతుంది. దాంతో మరీ కుదేలు కాకుండా బతకడమో లేక దాటుకుని ముందుకు వెళ్ళడమో జరిగి జీవితం సజావుగా సాగుతుంది. స్వతహాగా మనిషి ప్రయత్నశీలుడు, పోరాడి అయినా అనుకున్నది సాధించగల యోగ్యుడు. ఉదాహరణకు, భూమి మీద పడిన శిశువు 3వ నెల నుంచి బొర్లా పడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక పద్ధతి ప్రకారం పాకడం, కూర్చోవడం, అడుగులు వేయడం చేస్తుంది. మొదట్లోనే గనక భయంతోనో బద్దకించో పోరాటాన్ని ఆపేస్తే శిశువు ప్రగతి ఆగిపోయినట్లే కదా. కానీ శిశువు మస్తిష్కంలోని ఆతృత ఎక్కడా నిలబడనీయదు. ముందుకు పొమ్మంటుంది, అడ్డంకులను తట్టుకొని ఎదగమంటుంది. అందుకే ఎదిగే శిశువును గమనించండి. ఏ పని చేస్తున్నా ఒకలాంటి తాదాత్మ్యత ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది. చిన్ని చిన్ని ఆనందాలకే హాయిగా నవ్వడం, బాధ కలిగితే ఏడవడం వారి సహజ లక్షణాలు. స్వార్థం, లోభత్వం, తెలియని పసితనం దైవీయ లక్షణం. వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణాలను పరిసరాల ప్రభావం, పెద్దవాళ్ల జోక్యం మార్చేస్తాయి. భయం, మొహమాటం వంటివి ఎదుగుదల క్రమాన్ని తగ్గిస్తాయి. పెద్దవాళ్ల క్రూరత్వం, పక్షపాత బుద్ధి, గారాబం వంటివి పిల్లల జీవితాన్ని గాడి తప్పిస్తాయి. రుజు మార్గంలో నడిచి నిత్య సంతోషంతో జీవించాల్సిన మనిషి కోరి కష్టాలను వరించేలా ప్రేరేపిస్తాయి. తెచ్చిపెట్టుకున్న అంధత్వంతో గాంధారి సుయోధనుణ్ణి సోదరుడు కుయుక్తుల పుట్ట అయిన శకునికి అప్పగించింది. ఫలితంగా కురువంశంతో పాటు ఎన్నో ప్రాణాలు పోయాయి. కారడవులలో వనవాసం చేసినప్పటికీ కుంతీదేవి పిల్లలకు ధర్మవర్తనం, ఓర్పు, నేర్పులను నేర్పి వారి విజయాలకు కారణమైంది. అందుకే పిల్లలను సొంతంగా ఎదగనివ్వాలి. కష్టనష్టాలకు కుంగిపోమని మనోబలాన్నివ్వాలి. గెలుపోటములు సమానంగా స్వీకరించమనాలి. పట్టిన పట్టు వదలని మొండితనం కాక ఒకంత పట్టు సడలినా మరో మంచి దారి, మంచి గమ్యం ఉండి తీరుతుందని నమ్మిక కలిగించాలి. బాల్యంలో వార్తాపత్రికలు వేసిన అబ్దుల్ కలాం దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగారు. నిరుపేద కుటుంబంలో 6వ సంతానంగా పుట్టిన మీరాబాయి చాను దేశానికి పేరు తెచ్చిన వెయిట్ లిఫ్టర్. ఇలాంటి వాళ్ళంతా ఎదిగే క్రమంలో కష్టాలనే సోపానులుగా మార్చుకున్నారు. అనుకున్నది సాధించగలిగారు. అందుకే జీవితాన్ని క్లిష్టంగా కాకుండా ఇష్టంగా మలుచుకునేలా పిల్లల్ని పెంచాలి. ఆలోచించుకునే స్వేచ్ఛనివ్వాలి. అడిగినప్పుడు సలహాలు ఇవ్వాలే కానీ నిర్ణయాన్ని వాళ్ళకే వదిలివేయాలి. గమ్యాన్ని కాదు, పయనించే మార్గాన్ని కూడా వారికే ఎంచుకోనివ్వాలి. విన్నారు కదా ఫ్రెండ్స్, మీరందరూ ఇష్టంగా జీవించాలని, హ్యాపీగా జీవించాలని కోరుతూ ఈ వీడియో ముగిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.